కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్ గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపాపాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్ పరమ గురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య శిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్చిష్టాయాం స్రజని గలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువలిగలై శరణం. ప్రియ భగవద్బంధువులారా, ఈనాడు మనం ఆండాళ్ళు తల్లి ప్రసాదించిన 24వ పాశురాన్ని మనం ఈరోజు అందులో దాని అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొన్నటి పాశురంలో గోపికలు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పడుకొని ఉన్నప్పటి అంటే నిద్రాకాలిక ఆ సౌందర్యాన్ని దర్శించుకున్నారు. ఆ సౌందర్యం వర్ణనాతీతము. ఎంత అందంగా ఉంటుంది అంటే అది ఇంత భాషకు గాని భావానికి గాని అందనంత అందంగా ఉంటుంది ఆ స్వామివారు పడుకున్నప్పుడు ఉండేటువంటి పరిస్థితి అది. తర్వాత ఆయన పడుకున్నా గాని ఎలా పడుకుంటాడు ఆయన అంటే చెప్తారు సుఖసుప్త అంటారు, అంటే హాయిగా పడుకుంటాడట. మరి పోనీ ఆ విధంగా పడుకున్నంత మాత్రాన ఎలా ఉంటాడు అంటే ఆ శ్రీరామచంద్రుడి నిద్రాకాలిక సౌందర్యాన్ని ఆ వర్ణిస్తున్నటువంటి ఆ సీతమ్మ వారు ఆ దాన్ని చూసి ఆనందపడడమే కాకుండా ఆమె అంటుంది, ఏమంటుంది అంటే ఒకటి సుఖసుప్త హాయిగా పడుకుంటాడు, అంతేనా? కాదు కాదు, సుఖతప్త, మళ్ళీ పరంతప అంటే ఇతరులను కూడా ఏమిటి ఆయన తప్పింపజేసేవాడు. అంటే ఎలాగూ పడుకున్నాడు కదా అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళడానికి ఎవరైనా సాహసిస్తారంటే కాదు. ఒక సింహం పడుకున్నప్పుడు ఏ విధంగానైతే ఇతర జంతువులు ఏవి కూడా ఆ పడుకున్నటువంటి సింహాన్ని దరిచేరడానికి కూడా భయపడతాయో, అలాగే ఆ పరమాత్ముడు పడుకున్నప్పుడు ఎంత సుఖంగా ఎంత హాయిగా పడుకున్నప్పటికీ కూడా శత్రువులకు కానీ పరమాత్ముడి పట్ల విరోధులకు కానీ ఆయన భయంకరంగానే కనిపిస్తాడు. అది పరమాత్ముల్లో ఉండే నిద్రలో ఉండేటువంటి విశేషం. కాబట్టి అలాంటి ఆ మధురమైనటువంటి ఆ సుందర దృశ్యాన్ని ఈ గోపికలు వాళ్ళు 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 గమనించారు, వాళ్ళు చూశారు, చూసి ఆనందించారు. శ్రీరాముడి శయనకాల సౌందర్యాన్ని దర్శించిన వారు గొప్పవారు ఎవరయ్యా అంటే విశ్వామిత్రుడు అని చెప్తారు. సరే, రామలక్ష్మణులను తన యాగరక్షణ కోసం తీసుకొని వచ్చాడు. రాముడు పడుకున్నప్పుడు వెళ్ళి అతన్ని లేపాలి అని చెప్పి మేలుకొల్పాలి అని చెప్పి వెళ్ళాడు. చూసే వరకు హాయిగా పడుకుని ఉన్నాడు రామచంద్రుడు. చూసిన తర్వాత అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, చూసిన తర్వాత అందాన్ని చూసిన తర్వాత ఆ శయనకాల సౌందర్యాన్ని చూసిన తర్వాత ఆయన తాను ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయాడు ఆయన. ఎందుకంటే దానికి మన వ్యాఖ్యాతలు కూడా ఒక చక్కని ఉదాహరణ చెప్తుంటారు మనకు. అంటే భోజనకాలే విస్తృత ముఖం ముని ఆసీత్ అంటారు. అంటే మనకు ఏదైనా కానీ ఎవరైనా కానీ మనను భోజనానికి పిలిచారు అనుకుందాం, తర్వాత వాళ్ళు మనకి ఇష్టమైనటువంటి మంచి పదార్థాలను మన ముందర పెడితే ఆ పదార్థాలను చూసిన తరువాత దాన్ని తినాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి అవి మన కన్నులకు ఆనందంగా చూడడానికి అందంగా కనిపిస్తూ ఉంటే అందులోకి వచ్చే వాసనలు ముక్కుపుటాలను అవి తాకుతూ ఉంటే ఆ ఆనందం లోపల నేను ఇవి తినవలసినవే అనేటువంటి విషయాన్ని కూడా మరిచి ఇవి ఎక్కడి అండి, ఎవరు తెచ్చారండి, ఎలా దొరికాయండి అంటూ మనం ఆరాధిస్తామే, అలాగే
విశ్వామిత్రుడు కూడా తనకు ఆ పరమాత్ముడి యొక్క దివ్య దర్శనం కాగానే ఆ పడుకున్నటువంటి ఆ శయనకాల సౌందర్యాన్ని చూడగానే సర్వాన్ని మరిచిపోయి తాను ఎందుకు మేలుకొల్పడానికి వచ్చాడో విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ ఈ విధంగా ఆయనను మేల్కొల్పాడు. అంటే అనుకున్నాడట ఆయన. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం శ్రీరాముని యొక్క ఈ శయనకాల సౌందర్యాన్ని విశ్వామిత్రుడు గమనించినట్టు సీతమ్మ గాని లేదా దశరథుడు కూడా గమనించలేదట. అంటే ఈనాడు విశ్వామిత్రుడు తాను చూచినటువంటి మధురమైనటువంటి ఆ సుందర దృశ్యాన్ని చూసిన వాళ్ళు ఎవరయ్యా అంటే విశ్వామిత్రుడు ఒకడైతే మరొకరెవరయ్యో కౌసల్య. అందుకనే కౌసల్య అదృష్టవంతురాలు అని పొగిడాడు. ఏమిటి అక్కడ ఉండేటువంటి ఆ దృశ్యం ఏమిటి, అక్కడ ఆ దృశ్యం యొక్క విశిష్టత ఏమిటి అంటే ఎప్పుడైతే విశ్వామిత్రుడు ఆ విధంగా శ్రీరామచంద్రుణ్ణి మేలుకొల్పాలని వచ్చాడో వచ్చి చూసే వరకు ఆ మసగ వెలుగు లోపల ఒక శ్రీరామచంద్రుడే కనిపించాడు. భయపడిపోయాడు విశ్వామిత్రుడు. దశరథుణ్ణి ఒప్పించి మెప్పించి చివరకు ఏదో ఎంతో కష్టంగా రామలక్ష్మణులు ఇద్దరిని తాను తీసుకొని వస్తే మరి రాముడు ఒకడే కనిపిస్తున్నాడు, లక్ష్మణుడు కనిపించడం లేదు. మరి లక్ష్మణుడు ఏమయ్యాడో తెలియదు అని చెప్పి ఆందోళన పడ్డాడట. కానీ దగ్గరగా వెళ్ళి పరీక్షించి చూసే వరకు అక్కడ ఆ రామచంద్రుడి పక్కన బుస్ 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 అనుకుంటూ శబ్దం వినిపిస్తుందట. పరీక్షించి చూసే వరకు ఆ లక్ష్మణుడు ఆదిశేషుడు కదా, కాబట్టి ఈ రాముడు విష్ణుమూర్తి కదా, ఆ విధంగా ఆ ఉండేటువంటి ఆ ఆదిశేషుడికి ఆనుకొని అతని మీద పడుకున్నటువంటి ఆ స్వామి ఎలా సుఖంగా నిద్రపోతాడో రాముడు అలా నిద్రపోతున్నాడు. అలాగే లక్ష్మణుడు కూడా ఏమిటి అంటే ఆ స్వామి వారి కింద ఒదిగిపోయి తాను పైకి కనిపించకుండా తాను బుస్సు 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 అంటూ ఈ విధంగా శబ్దాలు చేస్తున్నాడట. అంటే ఈ దృశ్యం అనేది చూసిన తర్వాత అనుకున్నాడు తన జీవితం ధన్యమైంది అనుకున్నాడు. అందుకే ప్రతిరోజు కౌసల్య ఇలాంటి దృశ్యాన్ని చూస్తుంది కాబట్టి ఆమె చాలా అదృష్టవంతురాలు అని చెప్పి స్తుతించాడు. మరి అసలు ఏమిటండి, మరి సీతమ్మకు సీతమ్మ చూడలేదా, మరి సర్వజ్ఞురాలు కదా అంటే కాదు. ఎందుకంటే సీతమ్మను రామచంద్రుడు ఏకాంతంగా ఉన్నప్పుడు పక్కన లక్ష్మణుడు ఉండడు కదా. లక్ష్మణుడి ప్రక్కన పడుకున్నప్పుడు ఎలా ఉంటాడు అనేది సీతమ్మ ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. పోనీ మరి దశరథుడు తండ్రి కదా, మరి దశరథుడు చూడలేదా అంటే కాదు. ఎందుకు, సాయంకాలం కాగానే రామచంద్రుడు పడుకొనకటే మొదలే దశరథుడు వెళ్ళి కైకమ్మ యొక్క మందిరానికి వెళ్ళేవాడు. మళ్ళీ తెల్లవారి స్నానము అనుష్ఠానము ఇవన్నీ చేసుకొని వచ్చే వరకు ఇక్కడ రామచంద్రుడు కూడా మొత్తం చక్కగా లేచి తన కాలకృత్యాలు అన్ని తీసుకొని ఆయన సిద్ధంగా ఉండేవాడు. కాబట్టి ఈ విధంగా రాముడు లక్ష్మణుడు ఇద్దరూ పడుకొని ఉన్నటువంటి ఆ దివ్య ఆ రూపాన్ని అలాంటి దివ్యమైనటువంటి ఆ దృశ్యాన్ని చూడడం అనేది ఒక్క విశ్వామిత్రుడికే దక్కింది అనుకున్నాడట ఆయన. ఏమిటంటే అసలు అహం వేద్వి మహాత్మానం, అసలు ఏదో ఉండేటువంటి వేదాలలోనో శాస్త్రాలలోనో ఆ పరమాత్ముడు ఇలా ఉంటాడు, ఆదిశేషుడు పడుకొని ఉంటాడు, అందంగా ఉంటాడు అని చెప్పి వినడమే గాని ఈనాడు సాక్షాత్కారంగా అంటే తాను శాస్త్రాల్లో చదివిన విషయాన్ని సాదృశంగా ఈ రోజున ఆయన చూచి ఆయన తన జీవితం ధన్యమైంది అని భావించాడట. అందుకే చెప్తారు మరి ఎందుకు ఆ విధంగా జరిగింది అని అంటే అసలు నిజానికి మనం దీర్ఘంగా ఆలోచిస్తే కౌసల్య గర్భవాసానికి రామచంద్రుడు ఎలా వచ్చాడు అంటే దివ్యమైన విష్ణు తేజం అనేది పాయసం ద్వారా సూటిగా ఆమె గర్భం లోపలికి వెళ్ళింది. కాబట్టి ఆమెకే తప్ప దశరథుడికి ఆ దృశ్యాన్ని చూసి ఆ దృశ్యం కలగలేదు. కానీ దేవకి వసుదేవులు వచ్చినప్పుడు ఏమిటి, వసుదేవుడి ద్వారా ఆ దేవకీ దేవి గర్భంలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు కాబట్టి తాను పుట్టగానే ఆ విధంగా శంఖచక్రాలు వీటితోని ఆ దివ్య దర్శనాన్ని వాళ్ళ ఇద్దరికి ఇచ్చాడు. అది అయితే అంతేకాకుండా మరి ఈ రోజునటువంటి గోపికలు కూడా అలాంటి దృశ్యాన్ని వాళ్ళు చూస్తూ ఆనందిస్తున్నారు. ఈనాటి పాసురంలో ఉండే విషయాన్ని మనం తెలుసుకుందాం. அன்று இவளங்க மலர்ந்தாய் அடிப்போத்தி சென்றெங்கு தென்றிலங்கை செத்தாய் திரளு போத்தி பொன்றச்சகட முதைத்தான் புகழ் போத்தி
கன்று குடிலா விரிந்தாய் கதில் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேன் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவலிகளே சரணம். ఈనాటి పావసరాన్ని మనం మంగళాశాసన పాటు అంటాం. అంటే మంగళాశాసనం అంటే ఏమిటి? ప్రేమించే వారి యొక్క క్షేమాన్ని కోరుతూ మనం చెప్పే మాటలు. ఎవరి మీదైతే మనకు అత్యధికమైనటువంటి ప్రేమ ఉంటుందో, ఎవరి అభివృద్ధిని మనం కాంక్షిస్తూ ఉంటామో వాళ్లను కూర్చి వాళ్లకు మేలు జరగాలి అని చెప్పి మనం చెప్పేటువంటి మాటలనే మంగళాశాసనాలు అంటాం. అలాంటి మంగళాశాసనాలు మనకు రామాయణంలో చాలా కనిపిస్తూ ఉంటాయి. అడుగడుగున అవే మనకు కనిపిస్తూ ఉంటాయి మనకు. అయితే ఇక్కడ గోపికలు కూడా ఏమిటంటే వీళ్ళు ఏమనుకున్నారు అంటే నిన్నటి పాసురంలో గోపికలు ఏం చెప్పారు? శ్రీకృష్ణుని, స్వామి నీవు పడక మీద ఉన్నప్పుడు మా విషయాన్ని చెప్పము, ఎందుకంటే నీవు పడక మీద ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను మరిచిపోతూ ఉంటావు. ఆనాడు అర్జునుడితో అన్నావు నేను యుద్ధరంగంలో చక్రాన్ని పట్టను అని, కానీ చివరకు భీష్ముడిపైకి చక్రాన్ని పట్టావు కదా, కాబట్టి దాన్ని మేము విశ్వసించము, నీవు దిగి సింహాసనం మీదకి రావాలి అని కోరారు. దాని వెనుక అంతరార్థం ఏమిటంటే ఆ స్వామి వారిని నిన్న చెప్పుకున్నాం మనం, చతుర్గతి అని 4 రకాలుగా నడుస్తాడు స్వామి అని. ఆ విధంగా అయితే ఆ గజగతి, వృషభగతి, శార్దుల గతి, సింహగతి అని 4 రకాల నడకలు ఉంటాయి స్వామి. కాబట్టి ఆ గంభీరమైనటువంటి నడకను చూడాలి అని వీళ్ళు స్వామిని కోరితే అంగీకరించాడు స్వామి. తర్వాత సింహంలాగా అంటున్నారు కదా, మరి ఎలా రావాలి అంటే సింహంలాగా రావాలి అన్నాడు. అంటే సింహం అంటే ఏ సింహంలాగా రావాలి అడిగాడు. ఆనాడు హిరణ్యకశిపుని సంహరించినటువంటి నారసింహునిగా రావాలా, లేకపోతే యుద్ధరంగంలో భీకరంగా నా యొక్క ప్రదర్శనను చూస్తూ ఆ రావణాసుని హడలు కొట్టినటువంటి రాఘవ సింహంలా రావాలా అని అడిగాడు. వీళ్ళు అన్నారు అయ్యయ్యో స్వామి, ఏదో పోలికకు గాంభీర్యానికి సింహం అన్నామే గాని అలాంటి క్రూరమైనటువంటి రూపంతో కాదు, నీవు ఎలా రావాలి అని నీ పువ్వై పువ్వన్నా అన్నారు. అరిసె పువ్వు ఉంటుందే అలాంటి సుందరమైనటువంటి దీంతో నీవు శ్యామ సుందరుడిగా రావాలి ఇక్కడికి, అంతేగాని నీవు మమ్మలను భయపెట్టడానికి సింహ రూపంలో రావడం అనేది కాదు అని అన్నారు. అర్జునుడు కురుక్షేత్రం సంగ్రామం ప్రారంభం కాగానే శ్రీకృష్ణుడు రథసారథిగా అర్జునుడు యొక్క రథం అనేది ఆ యుద్ధరంగంలో ప్రవేశించింది. అప్పుడు ఆయన అన్నాడు, అర్జునుడు ఏమన్నాడు చూసే, సేనయోర్ మధ్య రథం స్థాపయ అన్నాడు. అంటే కృష్ణ ఇక్కడ రథాన్ని ఆపవయ్యా, ఇటు కౌరవ సైన్యం ఉంది, ఇటు పాండవ సైన్యం ఉంది, ఈ మధ్యలో ఈ రథాన్ని ఆపు అన్నాడు. ఎందుకంటే ఇటు కౌరవ సేనను ఇటు పాండవ సేనను గమనించి గమనించడానికి ఆ విధంగా ఆపన్నాడట. ఆపేశాడు ఆయన. అంటే అలాగే ఇప్పుడు గోపికలు కూడా ఏమన్నారు, నువ్వు కాదు నువ్వు శయ్యమించి దిగి ఆ సింహాసనం వరకు నడిచి రావాలి అన్నారు. అలాగే చేశాడు. ఎందుకంటే స్వామి తన భక్తులు ఏది కోరితే అలా చేసేవాడే. అసలు ఆయనకి ఎలాంటి కూడా అయ్యో నేను ఒక గొప్పవాణ్ణి కాబట్టి నా ఆజ్ఞలో భక్తులు ఉండాలి కానీ భక్తులు చెప్పినట్టు నేను వింటానా అనేటువంటి అలాంటి అహం కలిగిన వాడు కాదు స్వామి. ఎందుకంటే భక్తుల కోసం ఎంతైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. మనం మొన్న కూడా చెప్పుకున్నాం కదా, అతి నీచమైనటువంటి యాచన కూడా ఇంద్రుడి కోసం చేశాడు కదా బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి. కాబట్టి అలాగే వచ్చేశారు. వచ్చిన తర్వాత అప్పుడు నీలాదేవితో సహా తాను వచ్చాడట. స్వామివారు ఎలా ఉంటారు అక్కడ అంటే పరమపదంలో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా అని ఒక కాలును పైన వేసుకుంటారట, ఒక తొడ మీద వేసుకొని ఒక పాదాన్ని కింద పెట్టుకొని ఉంటారు. ఎప్పుడైతే ఈ విధంగా స్వామివారి యొక్క పాదం అనేది ఆ తొడపైకి వచ్చిందో ఆ అరికాలు చూసిన తర్వాత ఆ దాని మీద వెళ్ళి దృష్టి పడింది గోపికలది. చూసే వరకు ఎర్రగా కందిపోయి కనిపించాయి. నిజానికి స్వామివారి పాదాలు ఎర్రగానే ఉంటాయి, కానీ భక్తి పార్వశ్యంలో ఉన్నటువంటి గోపికలు అనుకున్నారు అయ్యయ్యో ఈ స్వామివారి యొక్క ఈ పాదాలు ఈ విధంగా ఎందుకు ఈ విధంగా కందిపోయాయి అనుకొని వీళ్ళు అనుకున్నారట. తాము పర అనే దానికోసం వచ్చినమనేటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి వాళ్ళు ఏం చేశారు, దానికి మంగళం పాడడం ప్రారంభించారు. అంటే మంగళాశాసనం చేయడం వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళు దండకారణ్యంలో ఋషులు మునులు వీళ్ళంతా వచ్చి స్వామి దగ్గరికి వచ్చేసి, స్వామి
నీవు మాకు రక్షణ కల్పించాలి అనగానే సరే అంటూ అప్పుడు స్వామివారు ఏం చేశాడు, ఆ దండకారణ్యమంతా కూడా తాను తిరుగుతూ చివరకు అతనికి పాదుకలు కూడా లేకుండా ఆ విధంగా తిరిగి ఆ రాక్షసులను సంహారం చేశాడు. ఆ విధంగా నడిచాడు ఆయన. కాబట్టి ఆనాడు ఋషులు మునులు కూడా తనకు సహకరించినటువంటి ఆ శ్రీరామచంద్రుడికి కృతజ్ఞలు చెప్పడానికి బదులు అసలు తాము వచ్చినప్పుడు అసలు ఈ విధంగా దుష్ట సంహారం చెయ్యమని అడగడానికి ముందే వాళ్ళు ఆ రాముడి యొక్క దీన్ని చూసిన తర్వాత అతనికి మంగళాశాసనం చేశారు. నీకు మంగళం కలుగా కానీ ఆ తరువాతనే తాము రాక్షసులను సంహరించవలసినటువంటి ఆ అగత్యాన్ని గురించి వారికి చెప్పారు. అలాగే ఈ వామనావతారం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వామనావతారంలో కూడా ఆయన స్వామివారు ఈ మొత్తం తన ఈ భూమినంతా కూడా కొల్చారు. అయితే ఇక్కడ ఏమిటంటే గోపికలకు వామనావతారం అంటే చాలా ప్రేమ. అందుకని ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు అంటే ఆనాడు వామనావతారంలో ఆ స్వామి ఒక పాదంతో ఈ ప్రపంచమంతా కూడా దీనిని ఆ శ్రీపాదాన్ని ఉంచాడు కాబట్టి దాని వల్లనే అతనికి ఆ కాలికి ఆ విధంగా ఎరుపుదనమైందేమో అని అనుకున్నారట. ఎందుకంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం అనేది అసలు తెలుసుకోవడానికి భక్తిలో 2 దశలు ఉంటాయి. ఒకటి జ్ఞాన దశ అంటాం, రెండవది ప్రేమ దశ అంటాం. జ్ఞాన దశ అంటే ఏమిటి? ఆ పరమాత్ముడు సర్వేశ్వరుడు, సర్వ జగన్నియామకుడు, తరువాత అంతేకాకుండా ఆయన సర్వనియంత, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఇలాంటి భావనలు కలిసి ఆ పరమాత్ముడే నన్ను రక్షిస్తాడు అనేటువంటి భావన కలిగి ఉండడం అనేది దాన్ని జ్ఞానదశ అంటాం. కానీ ఆ దశను దాటి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అసలు అలా కాదు, ఆ పరమాత్మునికి రక్షణగా నేనుండాలి అనేటువంటి భావన అనేది వస్తుందట. దాన్ని జ్ఞానదశ అంటారు. అంటే ఈ జ్ఞానదశ అనేది ఎలాంటిది? ఆ జ్ఞానదశ అనేది కాయ లాంటిది, ఆ తర్వాత వచ్చేటువంటి ప్రేమ దశ అనేది అది పండు లాంటిది అంటారు. అంటే లౌక్యంగా కూడా చూడండి, మనం చూసి అనిపిస్తుంది. ఒక ప్రేమ అనేది కొంత అవధులు దాటిపోయిన తర్వాత తారతమ్యం అనేది సాధారణంగా గ్రహించము. ఒక 25 సంవత్సరాల కుమారుడు బయట ఏదో అల్లరవుతుంది అని చెప్పి కర్ర పట్టుకొని బయటకు పోతే 70 సంవత్సరాల తల్లి అంటుంది, ఉండు నాయన నీకు సహాయంగా నేను వస్తాను అంటుంది. నిజానికి 20-25 సంవత్సరాల వయస్సు కలిగిన తన కుమారుడికి 70 సంవత్సరాల వయస్సు కలిగిన తల్లి ఏదైనా సహాయపడగలుగుతుందా? కానీ ఆమెలో ఉండే ప్రేమ ఇంకా అతనికి ఏదో రక్షణ కల్పించాలి, ఇంకా కుర్రవాడు అని చెప్పి ఏ విధంగా భావిస్తుందో ఇక్కడ గోపికలు కానీ వీళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే స్వామివారికి తమకు ఉండేటువంటి తారతమ్యాన్ని మరిచిపోయి వీరు ఇప్పుడు ప్రేమ దశలో ఉన్నారు కాబట్టి ఆనాడు జరిగినటువంటి విషయాలను ఈనాడు వీళ్ళు జ్ఞప్తికి తెచ్చుకొని ఆ విధంగా అతనికి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మొదటి పాసురంలో జ్ఞానదశ చూశాం, ఈ పాసురంలోనేమో ప్రేమ దశను చూస్తూ ఉన్నాం మనం. ఇది అంటే ప్రేమ కలిగిన వాళ్లకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ అది ఆ ప్రేమ అనేది వచ్చే వరకు సర్వాన్ని మర్చిపోతారు. మనకు బాగా తెలుసు. పోతన గారు తాను రాస్తూ ఆ గజేంద్ర మోక్షాన్ని రాస్తున్నప్పుడు సిరికింజప్పడు శంఖ చక్రయుగం చేదోయి సంధింపడే పరివారంబును జీరడు అంటే ఈ విధంగా రాస్తే వాళ్ళ బావైనటువంటి శ్రీనాథుడు కొంచెం వ్యంగ్యంగా నవ్వాడట. అలా జరుగుతుందా? ఎందుకు వచ్చాడు మరి? శంఖం లేదు, చక్రం లేదు, ఏమి లేదు, ఎందుకు వచ్చాడు అని ఆయన. ఆ తర్వాత మరునాడు ఏమైపోయింది, ఒక బావి లోపల ఒక పెద్ద శబ్దమైంది. ఆ పక్కనే ఉన్నటువంటి ఆ పోతన ఆ బావా నీ కుమారుడు ఎక్కడ, నీ కుమారుడు అన్నాడట. కుమారుడు పడ్డాడని చెప్పలేదు, కానీ కుమారుడు అనే వరకు తన కొడుకే పడ్డాడేమో అని చెప్పి బాధతోని శ్రీనాథుడు ఒక్కసారి పరిగెత్తుకుని వచ్చి ఎక్కడ అనుకుంటూ గుండెలు బాధ కూడా మొదలు పెట్టాడట. అప్పుడు అన్నాడట ఆయన, పోతన అన్నాడట, ఏం బావా మరి మీ పిల్లవాడు బావిలో పడ్డాడు అనుకో చెప్పి నువ్వు వచ్చావేమో, మరి తాళ్ళు ఏవి, తర్వాత తీయడానికి ఉండేటువంటి ఆ బొక్కెన అంటామే దాన్ని కట్టేది అవి ఏది ఏమున్నాయని చెప్పి ఎందుకు పరిగెత్తుకొని వచ్చావు, చేతులు ఉప్పుకుంటూ వట్టినే వచ్చావు కదా అన్నాడు. అప్పుడు గ్రహించాడు, ఓహో ప్రేమ అనేది ఆ విధంగా ఉంటుంది. అంటే గజేంద్రుడికి జరుగుతున్నటువంటి ఆ ఘోరమైనటువంటి దుస్థితిని చూచినటువంటి ఆ స్వామి తాను తన వెంట చక్రాయుధాన్ని కానీ దీన్ని కానీ ఏదైనా తెచ్చుకోవాలనే విషయాన్ని కూడా మర్చిపోయి పరిగెత్తుకొని వచ్చాడు అని అంటారు. అంటే దాన్ని మనం ఏమంటాం, దాన్ని ప్రేమ దశ అంటాం. విశ్వామిత్రుడు
తాటకతోని రామచంద్రుడు యుద్ధాన్ని ప్రారంభించగానే ఆ ఘోర యుద్ధాన్ని చూసిన తర్వాత అసలు ఏమిటి రామచంద్రుడి యొక్క శక్తి సామర్థ్యాలు విశ్వామిత్రుడికి బాగా తెలుసు. తెలిసే అతన్ని తన వెంట తీసుకొచ్చుకున్నాడు ఆ రాక్ష సంహారం కోసం. కానీ ఆ ఘోరమైనటువంటి యుద్ధాన్ని చూసిన తర్వాత స్వస్తి రాఘవయోరస్తు అంటాడు. అంటే ఈ రామలక్ష్మణులకు క్షేమం కలుగాక అంటూ మంగళశాసనం చేశాడు ఆయన. జనక మహారాజు ఆయన ఏమిటైనా తత్వవేత్త, కర్మయోగి అంటారు. అలాంటి వాడు కూడా ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు. కానీ సీతారాముల పెళ్లి అయిన తర్వాత ఆ సీతను ఆ రాముడికి అప్పజెపుతూ ఆ సుందరమైనటువంటి ఆ సీతారాముల యొక్క ఆ దాంపత్యాన్ని, అంటే వాళ్ళు ఉండేటువంటి యొక్క ఆ జంటను చూసిన తర్వాత ఆయన ఒక్కసారిగా మొత్తం తను పరవశం చెంది ఆయన అంటాడు, ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ ప్రతీచ్యైనా భద్రంతే పాణ్యం గృహీష్వపాణిన అంటాడు. భద్రంతే అంటే వీళ్లకు క్షేమం కలుగాక అంటూ ఆ విధంగా మంగళశాసనం చేశారు. సరే, దశరథుడు సీతారాముల కళ్యాణం తర్వాత తాను తిరిగి ప్రయాణమవుతున్న సమయంలో ఆ వీళ్ళని ఎదిరించడానికి వచ్చాడు పరశురాముడు. అయితే అంతకుముందే రాముడి యొక్క గొప్పతనాన్ని అంతా విన్నాడు. రాముడి బలం కూడా అసలు దశరథుడు గ్రహించాడు. ఎందుకంటే ఆయన తాటకను సంహరించిన విధానము, తర్వాత అసాధ్యమైనటువంటి ఆ శివధనుస్సును అవలీలగా దాన్ని ఎత్తడమే కాకుండా దాన్ని భంగం కూడా చేసిన ఇవన్నీ విన్నాడు ఆయన. అయినా పరశురాముడు ఎదురుగా రాగానే రామచంద్రుడి మీద ఉండేటువంటి ప్రేమతోని ఆ రామచంద్రుడి యొక్క శక్తి సామర్థ్యాలన్నిటిని కూడా మరిచిపోయి ఆయన అంటాడు, అభయం దాతుమర్హసి అంటూ, అయ్యో నా కుమారుడిని రక్షించండి, కావాలంటే నా ప్రాణాలను తీయండి అంటూ ఆ విధంగా పరశురాముడిని ప్రాధేయపడుతూ చివరకు రామచంద్రుడికి మేలు కలుగాక అంటూ ఆయన మంగళాశాసనం చేస్తూ మూర్ఛబడిపోయాడు ఆయన. శ్రీరాముని శక్తి అందరికన్నా ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఎవరయ్యా అంటే సీతమ్మ. ఎందుకంటే ఆమె కూడా కారణజన్మురాలే కదా అది. కాబట్టి కానీ ఎప్పుడైతే పట్టాభిషేకానికన్నా ముందు కైక మందిరం నుండి శ్రీరామునికి పిలుపు వచ్చింది అని తెలిసిందో, సుమంతుడు వచ్చి పిలిచాడో ఏదో జరుగుతుంది అని చెప్పి శంకించింది. రాముడు ఆ విధంగా వెళుతూ ఉంటే ఆమె ద్వారం దగ్గర దాకా వచ్చి ఆ ద్వారా మన్వవ్రాజ మంగళాన్యభి దశి అంటుంది. అంటే వచ్చిన తర్వాత తూర్పు దిక్కుకుండా అధిపతి అయినటువంటి ఇంద్రుడు కాపాడుగాక అంది. నిజానికి ఇంద్రుడి శక్తి ఏమిటి, రామచంద్రుడి శక్తి ఏమిటి సీతమ్మకు తెలియదా? కానీ ఆ ప్రేమ వల్ల ఆ రామచంద్రుడి యొక్క శక్తిని ఆమె మరిచిపోయింది. అంతేకాకుండా జితేంద్రియులై పంచవటీ తీరంలో ఉన్నటువంటి ఆ ఋషులు మునులు కూడా ఆ దండకారణ్యానికి రామచంద్రుడు వచ్చిన తరువాత అతని దివ్య మంగళ రూపాన్ని చూచి వాళ్ళంతా కూడా అది తేదం సోమ మివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణ మంగళాని ప్రయం జానా పరివారోపతస్థిరే అంటారు. అంటే ఇది అంటూ మంగళాశాసనం ఆయన కూడా మంగళం కలుగాక అన్నాడు. అంతెందుకు జటాయువు తాను రావణాసురుని ఎదిరించి నేల మీద పడిపోయినప్పుడు రామచంద్రుడు తన దగ్గరికి వచ్చేసి అతనికి నీకు మోక్షాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఆయన అంటే ఆ సమయంలోనే ఆ రామచంద్రుడు దివ్యమైనటువంటి ఆ రూపాన్ని చూచిన తర్వాత తాను మరణిస్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి రామచంద్ర నీకు మంగళమవుగాక అంటూ మంగళ శాసనం చేశాడు. విభీషణుడు శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. వచ్చేదో శరణాగతి చేయడానికి వచ్చాడు. సుగ్రీవుడు భయపడ్డాడు. ఎందుకు? సుగ్రీవుడికి తెలియదా సప్తతాల ఆ భంజనం చేసిండు శ్రీరాముడు తెలియదా? తన కాలి బ్రొటన వేలితోని దుందివి యొక్క శరీరాన్ని కొన్ని యోజనాల దూరం చిమ్మిన సంగతి తెలియదా? ఇవన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆ రామచంద్రుడికి అపకారం చేస్తాడో అని చెప్పి శంకించాడు ఆయన. అయితే మరి వాలిని కూడా ఒక బాణంతో సంహరించినటువంటి బలశాలి కదా, ఇవన్నీ మరిచిపోయి ప్రేమ వల్ల అంటాడు ఇదంతా కూడా రాముడికి మేలు కలగాలి అని చెప్పి అక్కడ మంగళాశాసనం చేస్తాడు ఆయన. కృష్ణావతారంలో కూడా దేవకి వసుదేవులు కూడా అలాగే చేశారు. అసలు ఎలా జన్మించాడు స్వామి? శంఖచక్ర గదాధరుడు అని శంఖచక్ర గదాధర అంటారు. అలా జన్మించాడు. సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఉండేటువంటి ఆ పరవాసుదేవుడే ఈ విధంగా వచ్చాడు అనే విషయం దేవకి వసుదేవులకు తెలుసు. కానీ ఆ ప్రేమ వల్ల ఎక్కడ కంసుని వల్ల ఇతనికి ఏ అఘాయిత్యం జరుగుతుందో అని భయపడి ఆయన అంటారు శంకర గదాధర నువ్వు ఏంటి నీ దాన్ని ఉపసంహరించు అంటూ నీకు క్షేమం కలగాలి అని మంగళ శాసనం చేశారు వాళ్ళు. అంతేకాకుండా నంద యశోదలు కూడా అలాగే భ్రమపడ్డారు.
కృష్ణుడు చిన్ననాటి నుంచి కూడా రాక్షస సంహారం చేస్తూ వస్తున్నటువంటి అతని శక్తియుక్తులు అన్ని మరిచిపోయి ఆ తరువాత అతనికి ఏది జరిగినప్పటికీ కూడా అతని దృష్టి దోషం తగలకుండా ఆ దృష్టి తీస్తూ చేస్తూ ఈ విధంగా వాళ్ళు మార్గదర్శనం చేశారు. ధనుర్దాసు అనేటువంటి ఒక భక్తుడు శ్రీరంగనాథుడి యొక్క ఆ రథయాత్ర జరుగుతుంటే ఆ అంత సుందరమైనటువంటి ఆ స్వామికి ఎక్కడ ఎవరు ఉపకారం చేస్తారో అలాంటి సమయంలో నేను కూడా బ్రతికి ఉండడం అన్న అనవసరం అంటూ కత్తిని, ఒక చురకత్తిని ఎప్పుడు తన వక్షస్థలం మీద పెట్టుకుని తిరిగేవాడట. ఆ స్వామికి ఏమన్నా అయితే నేను కూడా ఈ జీవితాన్ని చాలిస్తాను అని. ఈ విధంగా ఎక్కడ చూసినా గాని మనకు మంగళ శాసనాలే కనిపిస్తాయి. అదేవిధంగా ఈ గోపికలు కూడా అనన్యమైన ప్రేమ కలిగిన వాళ్ళు కావడం వల్ల స్వామివారి పాదాలు ఎరుపుదనాన్ని చూచి వీళ్ళు కూడా ఈ మంగళ శాసనం చేస్తూ ఉన్నారు. వీళ్ళు అండ్రు ఈ ఉలగమలందాయ్ అడిపోతి అంటారు. అంటే ఈ పాత్రంలో అండ్రు అని చెప్పి అంటే ఆనాడు అప్పుడు అని ప్రారంభించి ఇండ్రు ఇప్పుడు ఈనాడు అని సమాప్తి చేశారు. బలి చక్రవర్తి తనది కాని ప్రపంచాన్ని తనదిగా భావించాడు. స్వామివారి పాదాలకు తాను శ్రమ కల్పించాడు. ఒకవేళ బలి చక్రవర్తి అలాంటి జ్ఞానం కలిగింది తనది కాదు పరమాత్ముడిదే అనేటువంటి భావన ఉంటే ఈ విధంగా తాను ప్రవర్తించేవాడు కాదు. ఆ స్వామి వారికి తాను త్రివిక్రముడుగా రావలసినటువంటి అగత్యం ఏర్పడేది కాదు అని అనుకుంటూ ఆనాడు ఏ విధంగానైతే బలి చక్రవర్తి ఆ స్వామివారి పాదాలకు శ్రమ కలిగించారో అదేవిధంగా నేడు మేము కూడా స్వామివారిని ఆ శయ్య నుండి ఈ సింహాసనం వరకు నడిపించాం కదా, మేము కూడా అదే పొరపాటు చేశాము అంటూ వాళ్ళు ఆ కాలానికి ఈ కాలాన్ని ఏకరూపంగా భావించారు వాళ్ళు. అందుకే అండ్రు ఇండ్రు అని వచ్చారు. అంటే తిరుప్పావైలోని 30 మొత్తం పాశురాలలో 3వ పాశురం, తర్వాత 17వ పాశురం, 24వ పాశురం, ఈ 3 పాశురాలలో మనకు వామనుడి యొక్క ప్రసక్తి మనకు కనిపిస్తుంది, ప్రసక్తి వస్తుంది మనకు. ఇక్కడ ఈ గోపికలకు కూడా త్రివిక్రమావతారం అంటే చాలా ప్రేమ. ఎందుకంటే త్రివిక్రమావతారంలో ఎవరూ స్వామిని అర్థించలేదు. స్వామి నీ దివ్యమైనటువంటి శ్రీపాదాన్ని మా శిరస్సుల మీద ఉంచి మమ్మల్ని పునీతులను చేయమని ఎవరు అడగలేదు. అయినప్పటికీ కూడా తాను ఒక పాదం చేత ఈ భూమండలాన్నంతా కూడా ఆక్రమించి అందరికీ కావాలి అన్న వాళ్లకు, వద్దు అనుకున్న వాళ్లకు, శత్రువులకు, మిత్రులకు అందరికీ ఎలాంటి తరతమ భేదాలు లేకుండా అందరి శిరస్సుల మీద తమ శ్రీపాదాన్ని ఉంచి అందరినీ రక్షించాడు కదా. కాబట్టి అలాంటి కారుణ్యం కలిగినటువంటి వాడు, అలాంటి దయాసముద్రుడు కాబట్టి త్రివిక్రమావతారం అంటే గోపికలకు చాలా ప్రేమ. అందుకే ఇక్కడ బలి చక్రవర్తి అహంకారం కలిగినవాడు. ఎందుకనంటే తనది కాని దాన్నంతా తనది అనుకున్నాడు. నిజానికి ప్రపంచమంతా కూడా ఎవరిది కాదు, మొత్తం పరమాత్ముడి యొక్క సృష్టి. ఇందులో ఉండే ప్రతిదీ కూడా పరమాత్ముడిదే తప్ప ఎవరిది కూడా కాదు. కానీ తాను చేస్తున్నటువంటి ఏ దానమైతే ఉందో ఇది సర్వేశ్వరుని యొక్క ఆయన యొక్క కృప వల్ల, ఆయన యొక్క ప్రేరణ చేత నేను ఇస్తున్నాను అనేటువంటి భావన కాకుండా అక్కడ అహంకారం వచ్చేసి ఇది నాది అనుకున్నాడు. సర్వేశ్వరుడిది, నేను సర్వేశ్వరుడి పక్షాన నేను ఇస్తున్నాను అనుకుంటే ఏమీ అయ్యేది కాదు. కానీ ఇది నాది, నేను ఇస్తున్నాను అహంకారంతో చేశాడు కాబట్టి అక్కడ ఆయన అహంకారాన్ని తొలగించవలసి వచ్చింది స్వామి. అంటే మన వాళ్ళు చెప్తుంటారు, ఒక వ్యక్తి నడుస్తూ వెళుతుంటే ఒక మిఠాయి దుకాణం కనిపించిందట. కనిపించిన తర్వాత ఆ లోపలికి వెళ్ళాడట. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అంతా మిఠాయి కనిపించి చాలా మంచిగా అనిపించింది. సో ఆయన జ్ఞాపకానికి వచ్చింది, ఈ రోజున మా తాతగారి తద్దినం కదా అని చెప్పి అనుకొని ఇదంతా ఈ మిఠాయి అంతా కూడా మా తాతగారికి చెందుగాక అన్నాడట. అందుకే అంటారు హల్వాయికి దుకాణమే నానేకి ఫాతియా అని చెప్పి మనకు వృద్ధుల సాధన అంటూ ఉంటారు. అంటే ఆ విధంగా తనది కాని దాన్ని ఇతరులకు దానం చేసేటువంటి ఆ లక్షణం బలి చక్రవర్తిలో ఉంది కాబట్టి ఆయన తాను త్రివిక్రముడుగా చేసి ఒక పాదం చేత ఆకాశ పర్యంతం తన పాదాన్ని సాస్తే బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉండే నీటితోని కడిగితే పవిత్రమైనటువంటి గంగా నది ఆ విధంగా అది ఉద్భవించింది. పాదాలను కడిగినటువంటి బ్రహ్మదేవుడు పునీతుడయ్యాడు. ఆ పాదాల్లోంచి వచ్చినటువంటి ఆ జలాన్ని తన శిరస్సు మీద ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు తాను కూడా పునీతుడయ్యాడు అంటారు.
అంటే ఆ విధంగా తన పాదాన్ని, అంటే ఏమిటి, అహంకారం చేత నేనే గొప్పవాడనేటువంటి ఆ అహంభావం ఉంది కాబట్టి అహంభావం తొలగించి అతనికి స్వస్వరూప జ్ఞానం కలిగించాలి బలిచక్రవర్తికి అని ఆ బలిచక్రవర్తిని తన పాదాల కిందికి తెచ్చుకొని ఆ తరువాత అతనికి స్వస్వరూప జ్ఞానమే కాకుండా పరస్వరూప జ్ఞానము అంటే పరమాత్ముడు అంటే ఏమిటో విషయం కూడా ఆయనకు తెలియట్టుగా చేశాడు. అయితే మరి ఇంతగా మహోపకారం చేసినప్పటికి కూడా ఆనాడు ఎవరైనా స్వామిని ఎవరైనా ఆదుకున్నారా? కనీసం ఎవరైనా కృతజ్ఞత చూపించారా? ఎందుకు అంటే మొత్తం తాను ఈ విధంగా అంతా కూడా చేస్తే అసలు నిజానికి లోకమంతా ఎలాంటిది, ఇది అసుర ప్రవృత్తి కలిగింది అంటారు. అంటే అనేక రాళ్ళు, మోళ్ళు, తర్వాత ముళ్ళు, ఇలాంటివన్నిటితో కూడుకున్నది ఈ ప్రపంచమంతా కూడా. ఎదురు దేవుళ్ళు, పర్వతాలు ఇవన్నీ ఉంటాయి. స్వామి వారు ఎప్పుడైతే తన పాదాన్ని మొత్తం ఈ ప్రపంచమంతా కూడా వ్యాపింపజేశాడో, అది తన పాదం కిందికి మొత్తం ఆ భూమిని అంతా తెచ్చుకున్నాడో, అప్పుడు అక్కడ ఉండేటువంటి అవన్నీ కూడా స్వామివారి పాదాలకు ఒత్తుకొని అవి కూర్చుకొని ఈ విధంగా అతనికి బాధ కలిగించాయేమో. ఆనాడు ఎర్రబడినటువంటి పాదాలు ఇప్పటికి అలాగే ఉన్నాయి వీళ్ళు అనుకుంటూ ఉన్నారట. మరి ఆనాడు ఇంత శ్రమపడి చేస్తే మరి ఒక్కళ్ళైనా గాని అతని పాదాలను గురించి పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? బలి చక్రవర్తికి ఏమిటి, అయ్యో నా రాజ్యం పోయింది అనేటువంటి బాధ ఆయనకు. శుక్రాచార్యులకు ఏమిటి, నేను చెప్పినప్పటికి కూడా దీన్ని ఆపలేకపోయాను అని చెప్పి శుక్రాచార్యుడికి ఒకవైపున బాధ. పోని తాను లాభాన్ని పొందాడు కాబట్టి మరి అతడైనా కృతజ్ఞత చెప్పుదామా స్వామివారికి అంటే ఇంద్రుడు అది కూడా చేయలేదు. ఎందుకంటే తన రాజ్యం తనకు వచ్చింది కదా అనేటువంటి ఆనందంతో తాను స్వర్గ సుఖాలను అనుభవించడానికి రివ్వున వెళ్ళిపోయాడే తప్ప ఆయన ఈ పాదాన్ని పట్టించుకున్నవాడు ఎవడూ లేడు. అందుకే అసలు నిజానికి ఏమిటి ఎలాంటివి అంటే శ్రీవారి పాదాలు చాలా సున్నితంగా ఉంటాయని చెప్తారు మనకు. మన పుష్పాలను కూడా మెల్లగా వెయ్యాలి కానీ విసిరి వేయవద్దు అంటారు. అవి కూడా స్వామివారి పాదాలకు బాధను కలిగిస్తాయి అంటారు. అంతేకాకుండా మనకు వ్యూహంలో ఉన్నప్పుడు ఆ శ్రీదేవి భూదేవి వాళ్ళు కూడా స్వామివారి పాదాలను మెల్లగా వాళ్ళు ఒత్తుతూ ఉంటారట. అంటే బలంగా ఒత్తితే ఎక్కడ కందిపోతాయో అని. అంటే అంత సున్నితమైన పాదాలతోని ఈ విధంగా మొత్తం భూమండలాన్నంతా కూడా ఆక్రమిస్తే మరి ఆ మోళ్ళు, ఆ రాళ్ళు అవి అతని పాదాలకు తగిలి ఆ పాదాలు ఎర్రబడి చేస్తే ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు కదా అంటూ, అయ్యో ఆనాడు ఏ విధంగానైతే ఎవరు కూడా ఆ పాదాన్ని పట్టించుకోలేదో, అతని పాదానికి శ్రమ కల్పించారో, ఈనాడు మేము కూడా అలాగే చేశామే, అలాంటి నడుచుకుంటూ రమ్మన్నాం, అందుకే కందిపోయాయి అని అంటూ ఈ గోపికలు బాధపడుతున్నారట. చెందెందు తెడ్డిలంగై చెత్తాయి తిరలు పోతి అంటారు. అంటే వామనావతారం కన్నా ఇంకా శ్రీరామావతారంలో అతని పాదాలకు మరింతగా కష్టం కలిగిందట. ఎందుకంటే వామనావతారంలో ఆయన ఏం చేశాడు, కేవలం 3 అడుగులే వేశాడు. కానీ ఈ రామావతారం వచ్చే వరకు అలా కాదు. ఈ దండకారణ్యమంతా కూడా ఋషులు మునులు వీళ్ళంతా వచ్చి ప్రార్థిస్తే వాళ్లను రక్షించడానికి ఆయన ఏం చేశాడు, అక్కడ ఉండేటువంటి రాక్షసులతో యుద్ధం చేశాడు. శరీరానికి అన్ని గాయాలయ్యాయి. ఇవే కాకుండా అక్కడ ఉండేటువంటి గులకరాళ్ళు ఇలాంటి ఉన్నటువంటి అడవిలో కనీసం పాదుకలు కూడా లేకుండా, ఎందుకంటే పాదుకలను అదివరకే భరతుడికి ఇచ్చాడు కాబట్టి తాను ఆ విధంగా తిరిగాడు. కాబట్టి అప్పుడు మరింతగా కష్టపడ్డాడట. అందుకని పోని అంతేనా కాకుండా మళ్ళీ తాను సామాన్యమైనటువంటి మానవుడుగానే ప్రవర్తించాడు. ఆయన ఇంత చేసిన ఎవరైనా వచ్చిన తర్వాత స్వామి నీవు పరమాత్ముడివి అంటే కూడా నేను అతీతమైన శక్తులు కలిగినటువంటి పరమాత్ముని కాదు, నేను కేవలం రాముణ్ణి, అది దశరథాత్మయం రాముని యొక్క అది నేను దశరథుడి కుమారుణ్ణి అని ఆ విధంగా తాను చెప్పుకున్నాడు. అయితే మరి ఈ విధంగా రామావతారంలో తాను ఇంత తిరగడమే కాదు, ఏది కనీసం పాదుకలు కూడా లేకుండా లంక వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ లంకా నగరం వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి రావణాసురుణ్ణి తాను సంహరించాడు ఘోరమైన యుద్ధం లోపల. సాధారణంగా శత్రువు తన మీదకి వచ్చినప్పుడు ఎవడైనా తనను
తన్ను తాను కాపాడుకోవడానికి యుద్ధం చేస్తారు. కానీ ఒక వేటగాడు ఏ విధంగానైతే ఒక గుహలో వచ్చి ఓ సింహాన్ని వేటాడతాడో, ఒక పులిని వేటాడతాడో, అదే విధంగా ఈ రామచంద్రుడు కూడా తాను లంకా నగరంలో ప్రవేశించి, అంటే శత్రువు ఎక్కడ ఉంటాడో ఆ శత్రువు యొక్క నివాసానికి వెళ్ళి ఆ విధంగా రావణుణ్ణి సమూలంగా నాశనం చేసినట్టు వాడు. అంతేకాకుండా ఆయన ఏమిటి అక్కడ ఉండేటువంటి ఆ ఆ సైన్యాన్ని సంహరించాడు. తమ్ముడైనటువంటి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును సంహరించాడు. అంతే మంత్రులను ఈ విధంగా ఒక్కొక్కరిని ఏరి 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 అందరినీ తుదముట్టించేసి అతని బలగాన్ని తగ్గించి చివరకు తాను తన యొక్క రూపానికి వశం కానటువంటి ఆ రావణాసురుణ్ణి తాను సంహరించాడు తన ప్రతాపంతో. అంటే ఆనాడు జాంబవంతుడికి ఏ విధంగానైతే తన దివ్యమైనటువంటి రూపాన్ని శ్రీకృష్ణుడు చూయించాడో, అంటే రామచంద్రుడి భక్తుడు కాబట్టి జాంబవంతుడు శ్రీకృష్ణుడే రాముడు అన్న విషయాన్ని నమ్మకపోతే తానే రాముడు తానే శ్రీకృష్ణుడు అని చెప్పి అతనికి స్థిరమైనటువంటి అభిప్రాయం కలిగించడానికి ఆ రామచంద్రుడి రూపాన్ని తాను ఏ విధంగానైతే జాంబవంతుడికి దర్శింపజేశాడో, ఇక్కడ గోపికలకు కూడా అలాగే ఈ విషయాన్ని వీళ్ళు ఆలోచిస్తూ చూస్తుంటే అలాగే తన దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇచ్చాడట. అక్కడ బలి చక్రవర్తి ఏమిటి, అక్కడ అంటే బలి చక్రవర్తి ఆ స్వామి వారి యొక్క దివ్య రూపాన్ని చూసిన తర్వాత ఎప్పుడైతే ఇతడు విష్ణుమూర్తిని గ్రహించాడో అప్పుడు తనకు స్వస్వరూప జ్ఞానం కలిగి ఆ పరమాత్ముడికి తనకు ఉండేటువంటి భేదభావం తెలిసి అతనికి శరణాగతి అయినందువల్ల అతన్ని పాతాళ అరిగి పంపించాడు ఆయన. కానీ ఇక్కడ రావణాసురుడు ఏమిటి అంటే తన రూపానికి తాను లొంగలేదు. అందుకని చివరకు తన క్షాత్రధర్మం చేత ఆ విధంగా అతన్ని తాను లొంగ తీసుకున్నాడు ఆయన. పొన్నెచ్చగడ ముదైతాయ్ పుగజిపోత్తి అంటారు. అంటే శ్రీరాముడు తాను బాల్యం నుండి అనేకమైనటువంటి అస్త్ర విద్యలు నేర్చి విశ్వామిత్రుడి వద్ద దివ్యాస్త్రాలను వాటన్నిట్లను కూడా తాను చక్కగా నేర్చుకొని ఆపోషణ పట్టిన తరువాతనే అప్పుడు రావణ వధ చేశాడు ఆయన. అంటే రావణుని వధించడానికి అప్పుడు శ్రీరామచంద్రుడి వయస్సు గతంలో చెప్పుకున్నాం 25 సంవత్సరాలు వయస్సు ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ కృష్ణుడు తాను పుట్టి 21 రోజులు కూడా కాలేదు. అప్పుడే శకటాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు తాను యశోదమ్మతో ఆ కృష్ణుడు తాను బయటకు ఆ యమునా తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక శకటం మీద ఒక బండి మీద తాను ఆవహించి ఈయనను ఈ కృష్ణుడిని సంహరించడానికి చూశాడట. అయితే తాను పాల కోసం ఏడుస్తున్నట్లుగా చేసి తన్ను తాను రక్షించుకోవడానికి కాలితో తన్నితే ఆ శకటం అనేది కొన్ని యోజనాల దూరం పోయి అది పైకి వెళ్ళి ఆ తర్వాత కింద పడి ముక్కలుగా అయిపోయిందట. అంటే ఆ విధంగా ఆనాడు శకటాసురుణ్ణి చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు తన్నడం వల్ల దానివల్ల కూడా స్వామివారి యొక్క పాదం అనేది కందిపోయింది అంటూ ఆ విధంగా కందిపోయినటువంటి ఆ కాలికి ఆ పాదానికి దానికి రక్ష కలగాలి అని చెప్పి వీళ్ళు మంగళాశాసనం ఆ విధంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు శ్రీరాముడు తనున్నప్పుడు శత్రుశేషాన్ని వదిలాడు. మారుచుని అక్కడ ఏమిటి అంటే సుబాహుని చంపాడు, మారుచుని వదిలిపెట్టాడు అంటే ఉంచాడు. తర్వాత అంతేకాకుండా శూర్పణఖను కూడా ఏమిటి ముక్కు చెవులు కోసాడు, పంపించాడు. ఈ విధంగా శత్రు శేషాన్ని రాముడు అప్పుడు తాను శేషాన్ని తాను ఉంచుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు అలా కాదు. తన దగ్గరికి ఎవ్వరు వచ్చినా గాని వాళ్ళందరినీ కూడా సంహరించి శత్రు శేషం లేకుండా చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి ఆ కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తికి కూడా మంగళం కలగాలి అని వీళ్ళు ఆ మంగళాశాసనాన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు కన్ను కొనిలా వెరిందాయ్ కదిలిపోతి అంటారు. అంటే శ్రీకృష్ణుని చంపడానికి కంసుడు ఎందరో రాక్షసులను పంపాడు. పూతన శకటాసురుడు ఇలాంటి వాళ్ళు ఎందరో వచ్చారు. కానీ అందరినీ కూడా అతను సంహరిస్తూ వచ్చాడు. అయితే కొంచెం వయస్సు పెరిగిన తర్వాత ఈయన ఎప్పుడైతే పశువుల వెంట అడవికి వెళుతున్నాడో అదే సమయంలో ఇలా లాభం లేదనుకొని ఆయన 2 రాక్షసులను పంపించాడు ఒకేసారి దాడి చేయడానికి.
ఒకడు ఏమిటి అంటే వత్సాసురుడు అనేటువంటి పేరుతోని చిన్న దూడలాగా వచ్చాడట. మరొకడు కపిత్తాసురుడు అని అక్కడ ఉండేటువంటి ఒక చెట్టుకు, వెలగ చెట్టుకు తాను ఆవరించి ఆ విధంగా ఉన్నాడట. ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఈ వత్సాసురుడి రూపంలో వచ్చినటువంటి ఆ రాక్షసుడిని 4 కాళ్ళు కూడా పట్టి గిరగిరా గిరగిరా తిరుగుతూ ఆ ఒడిసెల రాయిని ఏ విధంగానైతే వదిలిపెడతారో ఆ విధంగా అక్కడ ఉండేటువంటి ఆ కపిత్తాసురుడు ఆవహించి ఉన్నటువంటి ఆ వెలగ చెట్టుకు విసిరి కొట్టాడట. ఆ దెబ్బతోని ఇటు వత్సాసురుడు మరణించాడు, అదే విధంగా కపిత్తాసురుడు కూడా మరణించాడు. కాబట్టి మరి అలాంటప్పుడు ఎలా చేశాడు స్వామి? ఒక కాలు ముందుకు మరొక కాలు వెనుకకు ఉంచి ఈ విధంగా ఆ రాయిని విసిరినట్టుగా విసిరాడట ఆయన. కాబట్టి ఆ విధంగా ఒక కాలు వెనుక ఒక కాలు ముందుకు ఉన్నటువంటి ఆ సాచినటువంటి మీ పాదాలకు కూడా మంగళం కలగాలి అంటూ చేస్తున్నారు. కుండు కొడయ్యా వెడుతాయి గుణం పోతి అంటారు. అంటే ఈ లౌకికులందరూ కూడా పరమాత్ముని యొక్క తత్వాన్ని మరిచిపోయి మేమే గొప్ప అనేటువంటి అహంకారంతో ప్రవర్తించినట్టు ఆనాడు ఇంద్రుడు కూడా అలాగే అనుకున్నాడు. ఈ లోకులందరూ కూడా యజ్ఞాలు యాగాలు చేస్తున్నప్పుడు ఇచ్చేటువంటి హవిస్సు ఏదైతుందో తనలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ నారాయణుడికే చెందుతుంది అనేటువంటి భావనను మరిచిపోయి ఆ కృష్ణుడు తనకు ఈ హవిస్సులు అందకుండా చేస్తున్నాడనే కోపంతో అప్పుడు భయంకరమైనటువంటి ఉరుములతో, రాళ్లతో, పిడుగులతో కూడినటువంటి వర్షాన్ని కురిపించాడట. ఆ దాన్ని చూసి భయపడి పారిపోతున్నటువంటి ఆ గోవులను గోపాలను తాను రక్షించడానికి ఆ గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలి మీద ఎత్తి తాను వాళ్ళందరినీ కాపాడాడట. కాబట్టి ఇక్కడ ఆ విధంగా చేస్తుంటే ఇంద్రుడు ఆశ్రితుడేనన్నటువంటి విషయంతో ఆయన వదిలిపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు ఇంద్రుడు తన శరణాగతుడే కదా అని అంతగా ఆ వర్షాన్ని కురిపిస్తున్నప్పటికీ కూడా, అంత బాధ కల్పిస్తున్నప్పటికీ కూడా దాన్ని భరించి వాత్సల్యం కలిగిన వాడు కాబట్టి అటు ఇంద్రుణ్ణి కాపాడాలి, ఇక్కడ ఉండే గోవులను గోపాలను కాపాడాలి అనేటువంటి ఉదాత్తమైనటువంటి భావన చేత ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపెట్టి ఆ వస్తున్నటువంటి పిరుగుల నుండి, రాళ్ల నుండి, వర్షం నుండి అక్కడ ఉండే వాళ్ళందరినీ రక్షించారట. కాబట్టి ఆ విధంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి ఆ దృశ్యానికి, ఆ చేతికి శుభం కలగాలి అని వీళ్ళు ఇక్కడ కోరుతున్నారు. ఎందుకంటే ఇంద్రుడు చేసిన విషయాన్ని చూసి స్వామి అనుకున్నాడట. ఇప్పుడు సాధారణంగా మనం కూడా చూడండి, ఒక పిల్లవాడు ఏదైనా ఒక ఆకలితో ఏడుస్తూ చేస్తూ ఏదో ఆ మిగతా పిల్లల మీద అలిగి అటు కన్న తల్లి ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఓ రాళ్లతోని కొట్టడం పిల్లలను ప్రారంభం చేస్తే తల్లి ఏం చేస్తుంది? తన పిల్లలను రక్షించుకుంటుంది. అదే విధంగా రాళ్లు విసురుతున్నటువంటి పిల్లవాడి మీద కూడా ఉండే మమకారం చేత వాడికి కూడా క్షేమం కావాలనే కోరుతుంది. ఇక్కడ కృష్ణుడు కూడా అలాగే చేశాడు. ఎందుకంటే ఇంద్రుడు తాను తన విషయాన్ని మరిచిపోయి తనకు హవిస్సులు వస్తులేవనేటువంటి భావన చేత అందుకే ఈ విధంగా చేస్తున్నాడు కదా, సరే తన విషయాన్ని తానే గ్రహిస్తాడు అనేటువంటి భావన చేత ఆ విధంగా ఇంద్రుడికి గర్వభంగమయ్యేట్టు చేశాడు, కానీ అంత ఎక్కువగా శిక్షించలేదు ఆయన. తర్వాత అందుకే ఆనాడు వదిలిపెట్టినటువంటి ఆ క్షమాగుణం ఏదైతే ఉందో ఆ క్షమాగుణానికి వీళ్ళు కీర్తిస్తూ దానికి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. వెండు పగై కెడుకం నిన్ కైలు వేల్పోతి అన్నారు. ఈ రాళ్ల వాన ఆగిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేశాడు? తన దగ్గర ఉండేటువంటి వేలాయుధం, బల్లెం లాంటి ఆయుధాన్ని పట్టుకొని నిల్చున్నాడట. నిల్చుంటే దాన్ని చూసిన తర్వాత మొదలే స్వామి అందమైనటువంటి రూపం కలిగిన వాడు. అంతకుముందే చిటికన వేలి మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరినీ రక్షిస్తుంటే అందరూ ఆర్తితో, అందరూ ఎంతో ఆరాధనా భావంతో స్వామిని చూస్తున్నారు. వీళ్ళే కాకుండా పైన ఉండేటువంటి దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపించి అందరూ ఆ విధంగా చూస్తున్నారు. దానికి తోడు చేతిలో ఈ విధంగా బల్యాన్ని పట్టుకునే వరకు ఆ స్వామి వారి సౌందర్యం అనేది మరింతగా అంటే అది ఇనుమడించిందట. అది అయితే వీళ్ళు అనుకున్నారు, సాధారణంగా బల్యాన్ని ఎప్పుడు పట్టుకుంటాడు కృష్ణుడు అంటే ఏదైనా పశువులను, తన ఆవులను వాటిని రక్షించడానికి దాని వెంట ఉండేటప్పుడు పట్టుకుంటాడు, అంతేగాని ఎప్పుడంటే అప్పుడు ఆయుధాన్ని తాను ధరించడు కదా. కానీ ఈనాడు ఆ విధంగా ఆ ఆయుధాన్ని పట్టుకొని తాను నిల్చున్నటువంటి ఆ సుందర దృశ్యాన్ని గోపికలు తమ స్మృతిపథంలో మెదలగానే అయ్యయ్యో అంత సుందరమైనటువంటి రూపానికి ఎక్కడ దృష్టి తగులుతుందో అంటూ ఆ విధంగా వేలాయుధాన్ని పట్టుకొని ఉన్నటువంటి ఆ
స్వామి వారి యొక్క రూపానికి దానికి దృష్టి దోషం తగలకుండా ఉండుగాక అంటూ వీళ్ళు మంగళాశాసనాన్ని వాళ్ళు చేశారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ దర్శించినటువంటి ఆ పెరియాళ్ళ వాళ్ళు కూడా అది కదా, ఆజుల్ పల్లాండు అంటూ చక్రానికి పల్లాండు అని, తర్వాత అదే విధంగా శ్రీరాముని రూపాన్ని దర్శించి శానుగమెన్ను విల్లాండాన్ అన్న తన్నై పల్లాండు అంటూ ఈ విధంగా ఏ విధంగానైతే ఆ స్వామి వారి యొక్క గొప్పతనాన్ని గ్రహించి కూడా ప్రేమలో ఉన్నటువంటి ఆ పెరియాళ్ళవార్లు ఆ స్వామికి క్షేమం కలగాలి అని చెప్పి ఏ విధంగానైతే మంగళశాసనం చేశారో అదే విధంగా ఈనాడు ఈ గోపికలు కూడా అలాగే ఆ స్వామికి వీళ్ళు ఉన్ కైల్వేల్ అంటూ ఆ కీర్తించడం మొదలుపెట్టారు. ఎన్నెండు ఉన్ సేవగమే ఏత్తి పరై కొల్వాన్ అంటారు. అంటే నీ చరితాన్ని పొగిడి ఈ విధంగా నీవు గతంలో సాధించినటువంటి గొప్ప గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి, అందులోంచి ఏయో కొన్నిట్లను మేము స్మరణ చేసుకొని తర్వాత ఈ పరను పొందడానికి వచ్చాము అంటూ ఈ విధంగా 6 సార్లు ఇందులో మంగళం పాడడం అనేది జరిగింది. ఆరికిందులో ఇందుయాం వందోం ఇరంగు, అయితే మేము ఈనాడు వచ్చేసాం కాబట్టి నీవు దయ చూడాలి. ఈ రోజు మళ్ళీ వస్తుందో రాదో కూడా మనం చెప్పలేం కదా, అందుకని దయ చూపించండి. మేము రావడం అనేది సాధనం కాదు, అంటే మేము వచ్చినాం కాబట్టి మేమేదో శ్రమపడ్డాము, దాని ప్రతిఫలంగా నీవు మమ్మల్ని అనుగ్రహించాలి అని కాదు. ఎందుకంటే నీవు సర్వస్వతంత్రుడివి, మేము రావడమే ఇదొక సాధనంగా మేము కూడా భావించడం లేదు. కేవలం నీవు కరుణా సముద్రుడివి కాబట్టి నీ అంతరంగం లోపల భక్తుల పట్ల అత్యంతమైనటువంటి ప్రేమ ఆధారాలు అవి నెలకొని ఉంటాయి కాబట్టి ఆ కరుణను మా మీద ప్రసరింపజేయండి స్వామి అంటూ వీళ్ళు అనుగ్రహమే సాధనం తప్ప మరొకటి కాదు అంటూ స్వామిని ఈ పాసరంలో ప్రార్థించారు. అంటే ముఖ్యంగా మనకి ఇందులో ఏమిటంటే ఆచార్యతత్వం అనేది కనిపిస్తుంది. ఒకటి, వామనావతారంలో బలి చక్రవర్తి యొక్క అహంకారాన్ని తగ్గించాడు. ఆచార్యులు కూడా మనలో ఉండే అహంకారాన్ని తగ్గిస్తారు. రామావతారంలో దర్పము అంటే భగవద్వేషను తొలగించడం. ఆ విధంగానే మనలో ఉండేటువంటి భగవద్వేషం ఏదైనా ఉంటే ఆచార్యులు దాన్ని తొలగిస్తారు. తర్వాత బల్యము ధారణ అంటే చేతిలో బల్యం పట్టుకోవడం అనేది ఇది ఆచార్యుడు ఇచ్చేటువంటి ముద్ర కాబట్టి ఇందులో ఆచార్యతత్వం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మరి ఆ విధంగా ఆ స్వామిని చేసిన తర్వాత మరి ఆ తర్వాత జరిగేటువంటి సంఘటనలు ఎలా ఉంటాయి, మరి స్వామి వారు ఈ విధంగా ఇంత మంగళాశాసనం చేసినందుకు వీరు పొందే ప్రతిఫలం ఏముంటుంది అనేది మనం రేపటి మన మంగళాశాసనంలో మనం తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మరే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.